అని చెప్పి అంటున్నారు మోదీ. యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైతే భారత్ ముందుంటుందని కూడా హామీ ఇచ్చారు. మరోవైపు భారతీయుల భద్రతతో పాటుగా ఇంధన సరుకు రవాణాకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి కూడా ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇప్పటికే హార్మూజ్ జలసంధి నుంచి భారత్ నౌకల్ని అనుమతిస్తున్నామంటూ కూడా ఇండియా పైన ఇరాన్ ఆ నిబంధనని ఎత్తివేసింది. సో విజువల్స్లో మనం ఒకసారి నరేంద్ర మోదీ ట్వీట్ కూడా చూద్దాం. సో I spoke with the president of Iran, Dr. Masoud Pezeshkian, to discuss the serious situation in the region. I expressed my deep concern over the escalation of tensions, the loss of civilian lives and the damage of civilian infrastructure. The safety and security of Indian citizens, along the need for uninterrupted flow of goods and energy, remain India's top priorities. I reiterated India's commitment to peace and stability and called for dialogue and diplomacy. సో నేను అక్కడ జరుగుతున్నటువంటి పౌరుల మరణాల పైన, అక్కడ జరుగుతున్నటువంటి తీవ్రమైన నష్టం పైన కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నానని చెప్తూనే ఆయన కొంత నేను సానుభూతి వ్యక్తం చేస్తున్న, డీప్ కన్సర్న్ అని చెప్తూనే ఇంకోవైపు నేను ఇండియన్ సిటిజన్ యొక్క సంరక్షణ పైన, సేఫ్టీ పైన కూడా దృష్టి పెట్టాను. అలాంగ్ విత్ ద నీడ్ ఫర్ ద అన్ఇంటరప్టెడ్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ ఎనర్జీ, నేను నా దేశానికి రావాల్సినటువంటి సరుకులను కానీ లేకుంటే ఆయిల్, గ్యాస్